ఇక కంప్యూటర్ వ్యవస్థలో ఏర్పడిన సాంకేతిక లోపాల వల్ల అమెరికాలో విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావం చూపించాయి. బుధవారం నాడు ఏర్పడిన ఈ సాంకేతిక లోపం కారణంగా దేశవ్యాప్తంగా విమాన సర్వీసులు ఆలస్యంగా నడిచాయి. అటు తర్వాత క్రమంగా తిరిగి సాధారణ స్థితికి చేరుకున్నాయని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. అమెరికాలో విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ కంప్యూటర్ వ్యవస్థలో ఏర్పడిన సాంకేతిక లోపం కారణంగా బుధవారం అమెరికా విమాన సర్వీసుల్లో తీవ్ర జాప్యం ఏర్పడింది. అయితే తిరిగి క్రమంగా సాధారణ స్థితికి వచ్చాయి. కంప్యూటర్లో ఏర్పడిన సాంకేతిక సమస్య కారణంగా సుమారు 9,600 విమానాల సర్వీసులపై ప్రభావం పడింది. కాగా ఈ విమాన సర్వీసుల్లో తీవ్ర జాప్యం ఏర్పడింది. కాగా సైబర్ అటాక్ జరిగిందన్న వాదనను వైట్ హౌస్ తోసిపుచ్చింది. సాంకేతిక లోపాలకు గల కారణాలు ఏమిటనే అంశంపై ఎఫ్ఐఐ గుర్తించే పనిలో పడిందని తెలిపింది. ఇదిలా ఉండగా వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ మాత్రం సైబర్ అటాక్ జరిగినట్లుగా ఎలాంటి సాక్ష్యాలు లేవన్నారు. కాగా ప్రెసిడెంట్ జో బైడెన్ వెంటనే స్పందించి డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ కంప్యూటర్లలో సాంకేతిక లోపానికి గల కారణాలను తెలుసుకోవాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని కోరారు. రోజువారీ ప్రయాణించే అమెరికన్ ప్రయాణికుల భద్రత అత్యంత ముఖ్యమని జో బైడెన్ అన్నారు. ఫ్లైట్ అవేర్ అంచనా ప్రకారం సుమారు 9,600 విమానాలు ఆలస్యంగా నడిచాయి. మరో 1,300 విమాన సర్వీసులు రద్దయ్యాయని తెలిపింది. దీంతో విమానాశ్రయాల్లో ప్రయాణికులు ఆందోళన చెందారని పేర్కొంది. 2 దశాబ్దాల తర్వాత అమెరికాలో విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడడం ఇదే మొదటిసారని ఫ్లైట్ అవేర్ వెల్లడించింది. అమెరికాలోని అతిపెద్ద ఎయిర్లైన్స్ విషయానికొస్తే యునైటెడ్ ఎయిర్లైన్స్, సౌత్ వెస్ట్ ఎయిర్లైన్స్ కంపెనీ, అమెరికా ఎయిర్లైన్స్, డెల్టా ఎయిర్లైన్స్ సర్వీసులు 40-50% విమాన సర్వీసులు ఆలస్యంగా నడవటమో లేదా రద్దు చేయడమో చేశామని తెలిపాయి. అయితే విమానాశ్రయాల్లో ప్రయాణికులు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే ఎఫ్ఏఏ మాత్రం అమెరికన్ల భద్రతకే అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని తెలిపింది. కాగా భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకుంటామని ఎఫ్ఏఏ స్పష్టం చేసింది.